హై వ్యూవర్స్, చందా కొచ్చర్ ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావశీలైనటువంటి శక్తివంతమైన మహిళల్లో ఈమె కూడా ఒక ఆమె టాప్ 10లో టాప్ 20లో. బట్ ఇప్పుడు పాపం ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తొలగించారు, కేసులు ఇరుక్కుంది. చివరికి లాస్ట్ ఇయర్ జనవరిలో బెయిల్ మీద బయటకు వచ్చారు. సిబిఐ వాళ్ళు ఏం చేశారు, ఈమె భర్త దీపక్ కొచ్చర్ ఈమె ఇద్దరు కూడా అవినీతికి పాల్పడ్డారని ఈ వీడియో కానీ అక్రమంగా ఐసిఐసిఐ గైడ్లైన్స్ కూడా వైలేట్ చేసి, ఫైనాన్షియల్ గైడ్లైన్స్ వైలేట్ చేసి ఆమెకున్నటువంటి అధికారంతో తప్పు చేశారని, వాళ్ళకి కట్టబెట్టారని, ఏది లోన్ల ప్రకారం ఇష్టమైనట్టుగా ఇచ్చేస్తున్నారు. వాళ్ళేమో దీపక్ కొచ్చర్కి వేరే విధంగా డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, రకరకాలుగా క్విట్ ప్రోకా అన్నట్టు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న మూమెంట్లోనే వాళ్ళు కోర్టులో జైల్లో ఉండటం, వాళ్ళేమో కోర్టుకి అప్రోచ్ అవ్వటం, అప్పుడు బాంబే కోర్టు వచ్చేసి బెయిల్ ఇవ్వటం. ఈ లోపు ఏం చేస్తారు, సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమందంటే మీరు వెళ్ళి కింది కోర్టులో తేల్చుకోండి బాబు అంది. ఈరోజు బాంబే హైకోర్టు ఏం చేసిందంటే, దట్ మీన్స్ నిన్న బాంబే హైకోర్టు ఏం చేసిందంటే అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, అన్ని గైడ్లైన్స్ బాగానే ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆమె ఏమంటుంది, నేనే తప్పు చేయలేదు అంటుంది. నేను ఏ తప్పు చేయలేదన్నంత మాత్రాన ఆమె జైల్లో ఉంచాలా? మీరు కేసు ఫాలోఅప్ చేస్తున్నారయ్యా, విచారణ చేస్తున్నారయ్యా. విచారణ చేస్తున్నప్పుడు సహకరించకుండా ఉంటేనో, వేరే దేశం పారిపోతేనో, మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటేనో అప్పుడు ఆమె జైల్లో పెట్టాలి. ఆమె సహకరిస్తూ ఉంది, కేసు మీరు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు, ఆమె ఎటు వెళ్ళటంలా అండ్ కండిషన్ బెయిల్ మీద ఉంది. ఇంకెందుకు ఆమెను మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి, అవసరం లేదు కదా అని ఈరోజు కోర్టు ఏం చెప్పింది, ఆమెకు బెయిల్ ఇవ్వటం ఏదైతుందో ఆమెగా ఆమె భర్తకి కరెక్టే, సబబే, మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి అని చెప్పేసి అంది. ఈ మధ్య నిజంగా అనకూడదు కానీ వివేకానందుడి హత్య కేసులో బయట ఉండాల్సిన వాళ్ళు ఎవరున్నారు ఏంటో మీకు తెలుసు. సాక్షులను ఎలా బెదిరిస్తున్నారు, సాక్ష్యాలను ఎలా తారుమార్చడం ట్రై చేస్తున్నారంటో మనం చూస్తూనే ఉన్నాం, పేపర్లు వస్తూనే ఉన్నాయి. అయినా వారిని మాత్రం అరెస్ట్ చేసి లోపల పెట్టరు. ఈమె నేను అవైలబుల్గా ఉన్నాను, మీ విచారణ సహకరిస్తానని చెప్పేసి ఆమె అంటున్నా, ఆమెను మాత్రం లోపలేయాలి. ఈవెన్ జగన్ టాపిక్ మీద అవ్వచ్చు, మీరు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనని గతంలో సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉంటున్నప్పుడు ఆయనని విచారణ సహకరించమని అడిగితే సహకరించట్లేదని చెప్పేసి కోర్టుకు చెప్పారు. అండ్ సాక్షులు ప్రభావితం చేసే అవకాశం ఉంది, అండ్ ఆయనకి అకౌంట్స్ ఎలా ఏంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్రాన్సాక్షన్ అన్నీ ఆయనకి తెలుసు, బయట ఉంటే మొత్తం తారుమారైపోయింది. అందుకు ఆయన లోపల వేయాలని చెప్పేసి అప్పుడు జైల్లో పెట్టారు. ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిన తర్వాత ఛార్జ్ షీట్ మొత్తం సబ్మిట్ చేసి అప్పుడు ఆయన బయటకు వదిలేరు. చందా కొచ్చర్ విషయంలో ఇప్పుడు ఏంటి, ఆమె బయట ఉంది, ఏ పొజిషన్లో లేదు, అండ్ షీఈ్ రెడీ టు కోఆపరేట్. సో అందుకు ఆమె బెయిల్ కరెక్టే అని చెప్పేసి కోర్టు చెప్పింది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా బెయిల్ మీద ఉన్నాడు ఆయన కూడా. ఆయన బెయిల్ రద్దు చేయని చెప్పి ఎంతమంది కోరుతున్నారు, బట్ లేదు ఆయన బెయిల్ మీద ఉంటూనే ఉన్నాడు. చూడండి, పొలిటీషియన్స్కి ఏమో మన దేశంలో అనకూడదు కానీ సిగ్గుండాలి. అసలు ఈ సిగ్గు అనేది ఎవరికి ఉండాలంటే మీరు ఆలోచించి కింద కామెంట్లో చెప్పండి. నిజంగా సిగ్గుండాలి. దిక్కుమాలిన పనులు చేసి మనుషులు చంపి కోటాను కోట్లు వెనకేసుకున్న పొలిటీషియన్స్ ఏమో బెయిల్ మీద బయట ఉండొచ్చు ఈ సిబిఐ వాళ్ళకి. బట్ ఈమె వచ్చేసి ఒక మహిళ తప్పు చేసిందా ఒప్పు చేసిందా త్వరలో తేలుతుంది. నేను కోఆపరేట్ చేస్తాను బాబు, నాకు ఏ పదవి లేదు, నేను ఉన్నానయ్యా మీకు అందుబాటులో అంటున్నా, ఆమె మాత్రం అరెస్ట్ చేసి లోపలేస్తాను అంటూ ఉన్నారు. అందుకే కోర్టు చెప్పింది ఏం అవసరంలా, బెయిల్ వాళ్ళకి ఇవ్వటం కరెక్టే, మీ విచారణ మీరు సాగించుకుని ఆమె బయట ఉండిద్దని చెప్పేసి అన్నారు. బట్ విచారణ మాత్రం సహకరించదని చెప్తున్నారు. చందా కొచ్చర్ ఆమె భర్త దీపక్ కొచ్చర్ ఇప్పుడు బయట ఉన్నట్లు లెక్క, ఆల్రెడీ 1 year నుంచి బయటే ఉన్నారు.